Garuda Express, an international courier service. ఈరోజు ఈ దువ్వాడ జగన్నాథం గారి సినిమాను చూస్తుంటే యావత్ భారతదేశం అంతా కూడా మనం హిందువులమా, హిందూ యొక్క సాంప్రదాయాన్ని దేశ విదేశాల్లో ఉండేవారు కూడా ఇక్కడికి వచ్చి మన చారిత్రక ఉండే కట్టడాలను కానీ మన దేవాలయాలను కానీ ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకునే ఈ భారతదేశంలో ఒక తెలుగు వారికి ఎంతో మర్యాద ఉండే తెలుగులోనే ఒక డైరెక్టర్ చేసిన అకృత్యమైన దృశ్యాన్ని మనం ఒక ఆడపిల్ల మనకు వర్ణనాతీతంగా వర్ణించడం, అంతేకాకుండా అగ్రహారాలు అంటే ఆ కాలంలో పూర్వీకులంతా కూడా ఒక బ్రాహ్మణ ప్రాంతాన్ని అంతా కూడా ఒప్పించి బ్రాహ్మణ వాటికి దారాదత్తం చేసి బ్రాహ్మణ కల్చర్ అంతా కూడా ఉండాలి, ఒకే దగ్గర వేద మంత్రాలు ఉండాలని ఒక అగ్రహారాలు నిర్మించిన ఎంతోమంది పూర్వీకులు రాజులు ఎంతోమంది ఈ భారతదేశంలో ఉన్న వారు ఉన్నారు. అలాంటి అగ్రహారంలో నిత్యం వేద పఠనం ఉండే ఈ అగ్రహారాన్ని కూడా కించపరుస్తూ ఒక తమలపాకు కిల్లీతో పోల్చడం అనేది ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఉండడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఇదంతా కూడా అన్నీ తెలిసి ఎవరో చేసి తెలియని వారు చేశారు అంటే అర్థం ఉంటుంది, కానీ అన్నీ చేసి ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉండే అతనే లిరిక్స్ రాయడం అంటే ఇది ఒక మా అందరికీ ఒక సిగ్గుచేటు. మీ అందరం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఒక బ్రాహ్మడు చేశాడంటే ఏం చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితి. అంతేకాకుండా ఈ పాట యొక్క అన్ని రకాలుగా చూసినా, ఏ విధంగా చూసినా పాట రూపంలో తీసుకుని డబ్బులు దండుకొని ఒక సినిమాను తీసి ఆ సినిమాను ఫ్రీ పబ్లిసిటీ కింద వాడుకోవడం, అందరినీ రెచ్చగొట్టడం, ఆ రెచ్చగొట్టిన పైసలతోనే ఎంజాయ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా సినీ పరిశ్రమలో జరుగుతున్న సందర్భాలన్నీ కూడా మీరు చూశారు. ఆ దాన్ని కూడా మనం సంఘటితంగా ప్రతి హిందువు కూడా దీన్ని తన వంతుగా బాధ్యతగా తీసుకొని రేపు 23వ తారీఖు నాడు జరిగే దాన్ని ఆపేదానికి తన వంతు ప్రయత్నంగా ముందరికి వచ్చి మాతో పాటు మేము చేసే ఉద్యమంలో కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలోనే ఒక బ్రాహ్మణ కులానికి కానీ బ్రాహ్మణ తత్వానికి కానీ ఒక అవగాహనంగా ఒక మన ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒక బ్రాహ్మణ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బ్రాహ్మణులకు ఎంతో మర్యాద ఇచ్చి ఒక కార్పొరేషన్ లాంటిది ఏర్పాటు చేసి బ్రాహ్మణ సంక్షేమమే అభివృద్ధి దేశ భవిష్యత్తుకు బ్రాహ్మడు అభివృద్ధిలో ఉంటేనే దేశం అభివృద్ధి ఉంటుందని కోరుకొని వీరు సహుద్దేశంతో ఉన్న ముఖ్యమంత్రులే ఈ విధంగా ఆలోచిస్తుంటే ఇవాళ సినిమాల కోసం షికార్ల కోసం వాళ్లకు పైసలు దండుకోవడానికి పెట్టిన లాసును భర్తీ చేసుకోవడానికి ఈ మధ్యనే మనం చూస్తున్నాం. ఇదంతా మేము పరిశీలించిన తర్వాత ఈ సినిమాలో ఎందుకు వీళ్ళు రెచ్చగొట్టారు అని మేము పరిశీలించినప్పుడు కొంతమంది అగ్రనాయకులు ఉన్నప్పుడు వాళ్ళు కలెక్షన్ కింగులాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అగ్రనాయకులంతా కూడా రాజకీయాల్లో పోవడంతో వాళ్ళ కలెక్షన్లు తగ్గినాయి, ఎవరు చూడడం లేదు. ఇలా రెచ్చగొడుతుంటే మన సినిమాలు హిట్ అవుతాయి, అప్పుడు మనం పైసలు దండుకోవచ్చు అనే సహుద్దేశంతోనే మంచి ఉద్దేశాన్ని నాశనం చేసుకుంటూ ఏం లేదు ఈ అగ్రహార వాళ్ళంతా కూడా రాజకీయాల్లో పోయి ఢిల్లీలలో రాజకీయాలు తిప్పుతున్నారు, మనకు లేరు అని ఈ అల్లు ఫ్యామిలీ కానీ ఏ ఫ్యామిలీ కానీ ఇవన్నీ ఆలోచించి ఒక రెచ్చగొట్టి పైసలు తీసుకొని రేపు సినిమాను హిట్ చేసుకోవాలనుకోవడం ఇంతటి దౌర్భాగ్యం ఏ కల్చర్లో ఉండదు, ఎక్కడా ఉండదు. అందరూ కూడా ఇవాళ యావత్తు భారతదేశం అంతా కూడా మాకు పొద్దున్న నుండి మేము పొద్దుగల సెన్సార్ బోర్డుకి వెళ్ళినప్పుడు కానీ తన్సాలని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ఏం జరుగుతుంది, ఇది ఇంతటి సాహసం ఎందుకు చేశాడు, ఇలాంటి వాటికి ఎందుకు చేశాడు, వీటికి మనం ఏం చేద్దాం, మనం ఏం చేసినా ఏం చేయగలుగుతాం అంటే ఒకటి మేము అనుకున్నాం, అందరం సంఘటితంగా ఆ సినిమాను బంద్ చేస్తే సినీ పరిశ్రమకే తెలుస్తుంది. ఒక సినిమా ఫెయిల్ అయిపోతే రేపొద్దుగల ఇలాంటి సినిమాలు తీయాలన్నా కానీ ప్రొడ్యూసర్లే కానీ ఎవరు కూడా సాహసం చేయరు. కాబట్టి మీరు దయచేసి ఆ సినిమానే బ్యాన్ చేస్తున్నాం,
ఒక కలెక్షన్సే బ్యాన్ చేస్తున్నాం, అసలు ఈ సినిమానే చూడమని వ్యక్తిగతంగా ఎవరో చెప్పాల్సిన అవసరం లేకుండా మీరే దేవుని గుడిలో ప్రమాణం చేసుకొని మీరు ఆ సినిమాను బంద్ చేస్తే శివాలయానికి వెళ్ళి ఈ సినిమాను అట్లాగిట్ట ఉంటే మేము చూడము అని మీ అంతటా మీరే ఒక ప్రమాణ రూపంలో గిట్ట మీరు చేసుకోగలిగితే ఇక ముందు ఎవరు కూడా సాహసం చేయడం అనేది మా ఉద్దేశం. మనం శివభక్తులం, అంతా శివుని యొక్క పరమేశ్వరుని యొక్క అన్ని తీర్ల మనకు తెలుసు కాబట్టి మనం అందరూ కూడా శివాలయానికి వెళ్ళి మేము ఈ సినిమా అట్లా ఉంటే రుద్రాభిషేకానికి సంబంధించిన నమ్మకాన్ని చమకాన్ని కించపరిచే విధంగా ఉంటే మేము చూడము అని మీరు మీ అంతటా మీరే మీ ఆత్మ పరిశీలన చేసుకొని మీరు ఒక ప్రతిజ్ఞ చేస్తే ఆ సినిమా మొత్తం ఫెయిల్ అయ్యే పరిస్థితికి తీసుకొస్తే గిట్ట అప్పుడు అమ్మో ఇలాంటి మనం సాహసం చేస్తే హిందువులంతా ఒకటై మన సినిమాలు బ్యాన్ అవుతాయి, మనం అందరం వేరే దేశాలకు పారిపోవాల్సి వస్తుందనే భయాన్ని సృష్టించగలిగితే ఇంకొకరు ఎవరు కూడా సాహసం చేయరు అని మా ఉద్దేశం. అంతేకాకుండా ఒక సినీ పరిశ్రమనే కాదు, ఇవాళ ఎవరైనా హీరో కావాలనుకుంటే ఏదైనా కావాలనుకుంటే ఒకరిని రెచ్చగొట్టుకొని హీరో అవ్వడం అది తాత్కాలిక ఉపశమనే తప్ప అయ్యేదేం లేదు. ఇవాళ హిందూ సమాజాన్ని కించపడుతున్న ఎవరికైతేనా ఏమైంది అన్నది మనం ఆ నాటి నుండి ఈ నేటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. రావణాసురుని దగ్గర నుండి మొదలు పెడితే ఇవాటి వరకు కూడా ఒక స్త్రీని కించపరిచినా కానీ ఒక స్త్రీని అంగాంగ వైభవం చూపించినా కానీ వాళ్ళ పతనం ఏ విధంగా అయింది అన్నది మనకు చారిత్రకంగా అందరికీ తెలుసు. అయినా అన్ని తెలిసిన మూర్ఖులం మనం ఇది రావణాసురుని లాగా స్త్రీని వర్ణించడం, స్త్రీని యొక్క అంగాంగ వ్యంగ్యాలు చూసి ఎంజాయ్ చేయడం అనేది ఈ యొక్క డైరెక్టర్కు చాలా మంచిది కాదు. ఇది మేము హెచ్చరిస్తున్నాం. మేము ఒక మన బ్రాహ్మణ సమాజం జనరల్ సెక్రటరీగా ఒక మొత్తం జిల్లాలలో కూడా అందరు నాకు ఫోన్లు చేస్తుంటే చాలా బాధాకరంగా ఎట్లా ఏంది అనేది చేస్తుంటే ఇవాళ జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకొని శివాలయాలలో అన్నిట్లలో కూడా మేము ఈ సినిమా చూడము అని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదని ప్రతిజ్ఞ చేసుకున్నప్పుడే వీరందరికీ బుద్ధి వస్తుందని మా ఉద్దేశం.